ఇదైతే నిజమండి. మన దేవాలయాల్లో దొరికిన ప్రశాంతత మరి ఎక్కడికి పోయినా గూడా దొరకనే దొరకదు. ఇందుకోసమే గదా! ఈ భూమి మీద ఎన్నో దేశాలున్నా, మన భారతదేశానికి ఈ సనాతన ధర్మ హిందూ దేవాలయాల వల్లనే వచ్చింది ఒక గొప్ప ప్రఖ్యాతి. నార్మల్‌గా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండాలని మనం ఎంతో ప్రయత్నించినా, అది మనకి చాలా కష్టతరమైన పని. అలాంటప్పుడు ఒక్కసారి మనకు దగ్గరలో ఉన్న ఏ చిన్న దేవాలయమైనా ఒక్కసారి పోయినామనుకోండి, ఆ వాతావరణం ఒక్కసారిగా మన మనసు పైన, మన మెదడు పైన కేంద్రీకృతమై, ఇంతకు ముందుకున్న ఆలోచనలని మొత్తం గూడా, ఆ టెన్షన్స్‌ని మొత్తం గూడా తీసేసి, చాలా ప్రశాంతతనిస్తది. ఇది మీరు పోయిన ప్రతిసారి గమనించిల్లో లేదో తెలవదు గానీ, నేను వెళ్ళిన ప్రతి గుడి దగ్గర మాత్రం ఇది గమనిస్తా. వెళ్ళేటప్పుడు ఏదో గుబులుతోని పోతూ ఉంటాం. అయ్యో! టైం అయిపోతుంది, అదయిపోతుంది, పనుంది గదా! ఇట్లుంది గదా! అట్లుందని పోతాం. కానీ పోయిన తర్వాత ఎంత హాయిగుంటదో. ఈ ఈ సనాతన ధర్మం వల్లనే మన భారతదేశానికైతే ఒక గొప్ప పేరొచ్చింది. అంతెందుకండి, మన శత్రు దేశమైన పాకిస్తాన్‌లో గూడా హిందూ దేవాలయాన్ని మొన్నటికి మొన్న పూర్తి చేసుకున్నారు. ఇరాక్‌లా, ఇరాన్‌లా ఇట్లా వేరే వేరే దేశాలు గూడా ఇప్పుడిప్పుడు దేవాలయాలను నిర్మించి అందరికీ మంచి ప్రశాంతతనిస్తున్నారు.